మనందరం జీవితంలో ఎదుగుదల కోసం, సక్సెస్ కోసం ఎవరు చెయ్యందిస్తారా అని ఎదురు చూస్తుంటాం. ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఎప్పుడూ కోరుకుంటుంటాం. అట్లీస్ట్ కొన్నిసార్లు ఎవరైనా వచ్చి మనకు ధైర్యం చెప్పినా సరే, నువ్వు సాధిస్తావని చెప్పినా సరే పొంగిపోతూ ఉంటాం. అయితే మనిషికి సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? ఎవరు సపోర్ట్ ఇస్తే మనిషి గొప్పవాడవుతాడు? ప్రపంచంలో మనం చూస్తే యూనివర్స్ మొత్తం ఎవరి సలహా మేరకు నడుస్తోంది, ఎవరి సపోర్ట్తో నడుస్తోంది? దానికే ఇది స్వతంత్రంగా నడవట్లేదా? మనిషి కూడా అంతే. మనిషికి ప్రబలమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి చూస్తే గనక దేన్నైనా చేయించవచ్చు, ఎంత దాన్నైనా అధిరోహించవచ్చు. ఇదంతా కూడా మనిషికి ఉంది. కానీ మనిషిలో ఉన్న అసలు సమస్య ఏంటంటే తన శక్తిని తను గుర్తించడం. ఎప్పుడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ముఖ్యంగా మనం చూస్తే గనక మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, ఇలా మనకు మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే మనకు మనం చెప్పుకుంటామో మనం సాధించగలం, మనకంత వర్త్ ఉంది, మనం ఏదైనా చేయగలమని మనకు మనం చెప్పుకుంటామో అప్పుడే ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. జనం అంటే జనరల్గా మనం ఏం ఆలోచిస్తుంటామంటే ఎవరో ఏదో హెల్ప్ చేస్తారని, లేదా ఎవరో ఏదో మనల్ని ఉద్ధరిస్తారని, లేదా ఎవరో మనకి సహాయం చేస్తారని, మనతో జీవితాంతం తోడుంటారని చాలా మనం అబ్సెషన్ గురవుతూ ఉంటాం. ఇదంతా రాంగ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఫస్ట్ నమ్ముకోవాలి. మనల్ని మనం మన పోరాటం మనమే చేయాలి. ఇదంతా కనుక చేయగలిగితే, ఆ నమ్మకం మనలో ఉంటే మనలో ప్రతి ఒక్కడు విజేత అవుతాడు. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా, ఎలాంటి డే వచ్చినా, అది సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, ఏ డే అయినా మన పని మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే మన వెనకాల అన్నీ వచ్చేస్తాయి. అలా చేసుకోకుండా కనుక బ్రేక్స్ తీసుకుంటూ, ఎవరో హెల్ప్ చేస్తారని ఆలోచిస్తూ, ఏదో మిరాకిల్ జరిగిపోద్దని ఆలోచిస్తూ అట్లా ఏమీ చేయకుండా కూర్చుంటే మాత్రం ఏది మన చుట్టూ రాదు. సో మనల్ని మనం నమ్ముకుంటే కనుక ప్రపంచాన్ని జయించే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దేవుడికి ఎంత పవర్ ఉందో అంత కాకపోయినా ప్రతి మనిషికి కొంత పవర్ ఉంటుంది. తన జీవితాన్ని తను మలుచుకునే శక్తి. తన్ని తను డిగ్ చేసుకుంటే తప్పితే, తన గొయ్యి తను దోకుంటే తప్పితే ప్రతి మనిషి విజేత అవుతాడు. తను అనుకున్న రంగంలో ఏ స్థాయికైనా వెళ్ళగలడు. దయచేసి సెల్ఫ్ బిలీఫ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ హార్డ్ వర్క్, ఎవరో వస్తారని, ఏదో సపోర్ట్ ఇస్తారని ఆలోచించొద్దు. మీరు గమనించిన యూనివర్స్లో చాలా అంశాలు ప్రకృతిలో వాటికి అవే చేసుకుంటూ వెళ్తాయి. కానీ మనుషులు మాత్రం కొన్ని సందర్భాల్లో పక్క వాళ్ళ సహాయం ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా పక్క వాళ్ళు ఉంటే చాలు మన జీవితం అయిపోద్ది అనుకుంటుంటారు. అది రాంగ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ సక్సీడ్.